అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారద మీడియాకి స్వాగతం. నేను ఒక పూల మొక్క కడ నిలచి శివాలున కొమ్మ వంచి గోరానడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా ఎనుచు బావురుమన్నవి. ప్రణశ్రీ రచించినటువంటి పుష్ప విలాపం కావ్యంలోని ఈ పద్యం వినని తెలుగువాడు బహుశా ఉండడేమో. ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుంచి సూదులు గుర్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడులమమ్ము అక్కట దయలేని వారు మీ ఆడువారు అంటూ సాగే ఈ పద్యం బహుళ ప్రచారం పొందిన తొలి రోజుల్లో ఆడవారు తలలో పూలు తురుముకునేందుకు కూడా భయపడుతుండేవారట అని ప్రముఖ గాయని శ్రీమతి జానకి గారు ఒక సభలో అన్నారంటే ఆయన రచనలు సమాజం పైన ఎంతటి ప్రభావాన్ని చూపించాయో మనం అర్థం చేసుకోవచ్చు. తన రచనలలో కరుణరసాన్నే అధికంగా అద్భుతంగా ఒలికించినటువంటి సుమధుర కరుణార్ద్ర హృదయ కవి శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి తన కలం పేరును కూడా కరుణశ్రీగానే పెట్టుకున్నారు. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొప్పరు గ్రామంలో 1912 ఆగస్టు 4న మహాలక్ష్మి పరదేశయ్య దంపతులకు ఆయన జన్మించారు. గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో, అమరావతిలోని రామకృష్ణ విద్యాలయంలో, ఆ తర్వాత సుమారు 22 సంవత్సరాల పాటు ఆంధ్ర క్రైస్తవ కాలేజీలో ఆయన పనిచేశారు. ఏసీ కాలేజ్ అంటారు దాన్ని. అలాగే హిందూ కాలేజీలో 2 సంవత్సరాల పాటు తెలుగు అధ్యాపకునిగా, ఉపన్యాసకుడిగా అంటే లెక్చరర్గా ఆయన పనిచేశారు. ఇవి రెండూ పక్కపక్కనే ఉంటాయి. ఏసీ కాలేజీలో క్లాసులో ఆయన తెలుగు పాఠం చెప్తూ ఉంటే దగ్గరలో ఉన్నటువంటి హిందూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆ క్లాసులకు వస్తుండేవారట. కరుణశ్రీ గొప్ప వక్త కూడా. ఆయన తన అద్భుతమైనటువంటి వాక్పటిమతో, మాధుర్యంతో సభికులని మంత్రముగ్ధుల్ని చేసేవారు. అది రమణీయ పుష్పవనము, వనమందొక మేడపైన అది ఒక మారుమూల గది. ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొదవడి కాళ్లతోడ దిగుచున్నది కిందికి మెట్ల మీదుగన్. కరుణశ్రీ గారి కుంతి కుమారి కావ్యంలోని పద్యం ఇది. ఎంత సరళమైన పదాలు, ఎంత అందమైన వర్ణన. చదువుతుంటే దృశ్యం కళ్ళ ముందు కదలాడడం లేదు. ఇక దాన్ని మధుర గాయకుడు ఘంటసాల కంఠం నుంచి వింటే సంగీతాభిమానులు, సాహిత్యాభిమానులు పులకించి పరవశించిపోరు. కరుణశ్రీ గారి అద్వైతమూర్తి, సంధ్యశ్రీ, పుష్ప విలాపము, కుంతి కుమారి, అంజలి, కరుణామయి, ప్రభాతి కావ్యాలకి ఘంటసాల గారి కంఠం తోడై తెలుగునాట ప్రతిమదిని తడిమై తన్మయత్వానికి గురి చేశాయి. తాను గాయకుడిగా చలనచిత్ర రంగంలో స్థిరపడ్డానికి కరుణశ్రీ గారి పుష్ప విలాపం, కుంతి విలాపం, ఉదయశ్రీ పద్యాలు ఎంతో దోహదపడ్డాయని ఘంటసాల గారే స్వయంగా ప్రకటించారు. ఘంటసాల వారి గాత్రమే లేకపోతే కరుణశ్రీ కావ్యాలకు అంతటి ప్రాచుర్యం లభించేదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన సమకాలీనులు కూడా ఉన్నారు. తెలుగులో పద్య, వచన, గేయ రూపాల్లో సుమారు 76కు పైగా రచనలు చేసినటువంటి కరుణశ్రీ పద్య రచనకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన రచనల్లో ప్రధానంగా ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. ఉదయశ్రీ సుమారుగా 50 సార్లకు పైగా పునర్ముద్రితమైంది. ఆంధ్ర సాహితీ లోకంలో ఒక సంచలనం సృష్టించింది. ఏ రచనైనా 2వ ముద్రణకు నోచుకుంటేనే అబ్బురపడేటువంటి రోజుల్లో శ్రీ జంధ్యాల వారి ఉదయశ్రీ 50 సార్లు పునర్ముద్రితమవడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. హిందీ ప్రముఖ కవి ఒకరు వారణాసిలో జరిగినటువంటి ఒక సమావేశంలో కరుణశ్రీతో మాట్లాడుతూ తాను రాసినటువంటి పుస్తకం ఒకటి 10 సార్లకు పైగా పునర్ముద్రితమైందని గర్వంగా చెప్పుకున్నారట. అలాగా నా పుస్తకం ఉదయశ్రీ ఇప్పటి వరకు 30 సార్లు ముద్రించారని కరుణశ్రీ చెప్పగానే ఆ హిందీ కవి అవాక్కయ్యారట. పోతన భాగవతాన్ని సరళమైన తెలుగులో అందించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి పోతన ప్రాజెక్టుకి కరుణశ్రీ ప్రధాన సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. కరుణశ్రీ మరో రచన ఉమర్ ఖయ్యూం తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాన్ని పొందింది. కరుణశ్రీ రచనలు ఎన్నో హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించబడ్డాయి. 1/2 శతాబ్దానికి పైగా ఆంధ్ర సాహితీ లోకాన్ని తన రచనలతో ఓలలాడించినటువంటి కరుణశ్రీని ఆయన శిష్యులు అభినవ పోతనగా అభివర్ణిస్తారు. పామరజనం నోళ్లలో నాట్యం చేయించి జనరంజకం చేసి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేసినటువంటి శ్రీ కరుణశ్రీ సుభాషిణి అనే మాసపత్రికకి 1951, 1953 మధ్యకాలంలో సంపాదకునిగా పనిచేశారు. 1961 జనవరి 24న ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ రచయితల గోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. 1972 సెప్టెంబర్ 25న పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారి చేతుల మీదుగా దైవ సన్మానాన్ని పొందారు. 1977 జనవరి 29న వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ప్రత్యేక సభ్యత్వం లభించింది. 1982 జూన్ 27న
విజయవాడలో బంగారు పుష్ప సన్మానం, పుత్తడి కంకణ ధారణ సన్మానం జరిగింది. 1984 ఏప్రిల్ 1న మెన్ ఆఫ్ లెటర్స్ సభ్యత్వం పొందారు. 1987 ఏప్రిల్ 25న అప్పటి రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింగ్ చేతుల మీదుగా సన్మానాన్ని అందుకున్నారు. వీరి రచనల్లో తెలుగు బాల అనేటువంటి పుస్తకం ప్రతులు 1,25,000 పైగా అమ్ముడుపోయినాయి. 50,000 పైగా ఉదయశ్రీ ప్రతులు, 25,000 పైగా విజయశ్రీ, కరుణశ్రీ ప్రతులు అమ్ముడయ్యాయి. పైన పేర్కొన్నటువంటి సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు కాకుండా రసమయి, అభినందన, శుభాంగి, అభిరుచి, నలంకృష్ణరాయ, సింధూజ, డాక్టర్ పైడి లక్ష్మయ్య, మహామంత్రి మాదన్న, యార్లగడ్డ రంగనాయకులు, డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు వంటి పురస్కారాలు ఎన్నింటినో ఆయన పొందారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయనకి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేశారు. తెలుగు వారందరూ ఎంతో ఆరాధ్య భావంతో గర్వించేటువంటి శ్రీ కరుణశ్రీ 1992 జూన్ 22న స్వర్గస్థులయ్యారు. ఆ రోజు కూడా బాగా పొద్దుపోయే వరకు ఆయన సాహితీ సమాలోచనలోనే గడిపారు. ఆయన రాసినటువంటి బుద్ధ చరిత్ర పుస్తకానికి పీఠిక రాసినటువంటి అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు దాన్ని కరుణశ్రీ గారికి చదివి వినిపించడానికి గాని వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ సమాలోచనలో ప్రముఖ కవి పండితులు డాక్టర్ ప్రసాదరాయ కులపతి, విశ్వయోగి విశ్వంజీ తదితరులు కూడా పాల్గొన్నారు. దాని తర్వాత పొద్దుపోయాక నిద్రలోకి జారుకున్నటువంటి కరుణశ్రీ అర్ధరాత్రి నిద్రలోనే 12:15 ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. యావత్ లోకానికి కరుణామృత ధారల్ని పంచినటువంటి శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం కరుణశ్రీ అదే లోకానికి, సాహితీ సంగీత ప్రియులకు, కరుణ దయార్ద్ర రస హృదయాలకు కన్నీటిని మిగిల్చి కనుమరుగైపోయింది. కానీ ఆ కలం వెలువరించినటువంటి కావ్యాలు, పద్యాలు, పాటలు తెలుగువారందరి హృదయాలలో సజీవంగా నర్తిస్తూ, పల్లవిస్తూ, అజరమై అమరమై నిలిచే ఉంటాయి. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.